ఈరోజు ఫాల్గుణ శుక్ల ద్వాదశి, దీన్ని నరసింహ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ నరసింహ ద్వాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభము లాభము చేకూరుతాయో, అలాగే మంగళవారం సందర్భంగా గృహానికి వ్యాపార సంస్థలకి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభము లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని నరసింహ ద్వాదశి లేదా గోవింద ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈరోజు నరసింహస్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి మీ గృహంలో నరసింహస్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఎరుపు రంగు పుష్పాలతో నరసింహస్వామిని పూజించి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఫాల్గుణ శుక్ల ద్వాదశిని గోవింద ద్వాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేస్తే భూమి మీద ఉన్నటువంటి సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అయితే తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు స్నానం చేసే నీటిలో గంగాజలం కొద్దిగా కలుపుకొని గోవింద 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 అంటూ గోవింద నామస్మరణ చేసుకుంటూ స్నానాన్ని ఆచరించండి. స్నానం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. ఇలా చేస్తే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే దైనందిన జీవితంలో ఇంటికి వ్యాపార సంస్థలకి ఏర్పడేటటువంటి దృష్టి దోషాన్ని తొలగింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా ఇంటికి ఎలాంటి దిష్టి దోషాలు తగలకుండా ఉండాలంటే నెలకొకసారి మంగళవారం పూట ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా కుంకుమ కలిపి ఆ తర్వాత నిమ్మరసం ఆ నీళ్లలో కొద్దిగా పిండి ఆ ఎరుపు రంగు నీటితో కుంకుమ కలిపినటువంటి నీటితో ఇంటికి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీస్తూ ఓం అష్టభైరవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవాలి. ఆ తర్వాత ఆ నీళ్లు ఎక్కడైనా దూరంగా పారవేయాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులందరికీ సమస్త దృష్టి దోషాలు పోవాలంటే నెలకొకసారి మంగళవారం పూట ఒక నలుపు రంగు వస్త్రం తీసుకొని ఆ నలుపు రంగు వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు ఉంచి ఒక చిటికెడు రాళ్ళ ఉప్పు వేసి నలుపు రంగు దారంతో మూటగట్టి ఆ మూటతో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో ఇంటికి దిష్టి తీసిన తర్వాత ఆ మూటను నువ్వుల నూనెలో ముంచి వెలిగించి దూరంగా ఎక్కడైనా ఆ దీపాన్ని విడిచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే ఇంటితో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకున్న దృష్టి దోషాల నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే వ్యాపార సంస్థలకు దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే వ్యాపార సంస్థలో ఉత్తర దిక్కులో ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొబ్బరికాయను ఉంచి ఆ మూటను వేలాడదీయాలి. ప్రతిరోజు వ్యాపార స్థలం తెరవగానే ధూపం వేస్తూ ఉండాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కల్లో కొద్దిగా పంచదార కలిపి కొనుగోలుదారులకు ఆ కొబ్బరికాయ ముక్కలు పంచిపెట్టాలి. అలాగే వ్యాపార సంస్థలో ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పుస్తకంలో ప్రతిరోజు వ్యాపార సంస్థ తెరవగానే శ్రీరామ జయమని 11 సార్లు రాయాలి. ప్రతిరోజు వ్యాపార సంస్థ తెరిచే ముందు వ్యాపార సంస్థకు 2 వైపులా కూడా కొద్దిగా రాళ్ళ ఉప్పు పోసి దాని మీద ఒక నిమ్మకాయ కోసి ఆ నిమ్మ చెక్కలు ఉంచి కొద్దిగా కుంకుమ చల్లి ఆ తర్వాత వ్యాపార సంస్థను తెరవాలి. రాత్రి వ్యాపార సంస్థ మూసివేసే సమయానికి ఆ రాళ్ల ఉప్పు నిమ్మకాయ చెక్కలు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేస్తే వ్యాపార సంస్థలకు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంటికి వ్యాపార సంస్థలకి ఉన్నటువంటి సమస్త దృష్టి దోషాలు పోగొట్టుకోవటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.